నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు వల్లెను నీవే నాకెల్లడల వల్లబడదే వివరింపా ఎల్లెను నీవే నాకెల్లడల వల్లబడదే. అందరం కలిసి మరొకసారి పాట. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసుని స్తుతింతు ఎల్లెను నీవే నాకెల్లడల వల్లబడదే వివరింపా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పిల్లలందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 15:12 నుంచి మనం చూద్దాం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువని నేనేమి చేయదునని మరలా వారిని అడిగెను. వారు వానిని సిలువేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు ఇతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వానిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో యేసు ప్రభు పిలాతు ఎదుట నిలబడినట్లుగా మనం గమనిస్తాం. నేరము చెయ్యని ప్రభు ఒక నేరస్తుడిగా ఆయన నిలబడాల్సి వచ్చింది. ఎందుకు? మనందరి పాపములు భరించటానికి యేసు ప్రభు అన్యాయంగా అక్రమంగా అనేక సార్లు విమర్శించబడ్డాడు. ఇక్కడ అన్యాయపు తీర్పుకు గురవుతున్నట్లుగా మనం గమనిస్తాం. పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డాడు. పిలాతు యేసుని పరీక్షించి ఆయనలో ఏ నేరము కనిపించట్లేదు అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 3 సార్లు పిలాతు ఆయనలో ఏ నేరము కనిపించట్లేదు అంటాడు. కానీ ప్రజలను సంతోషపరచాలని పిలాతు ఆలోచన కలిగి ఉన్నాడు. పిలాతుకి తన సింహాసనము చాలా ముఖ్యం. తన అధికారము పోగొట్టుకోవటం అతనికి ఇష్టం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆయన సింహాసనానికి ఎక్కడ ఎసురు పడుతుందా అని ఆలోచన చేసి ప్రజల్ని సంతోషపరచాలనుకున్నాడు. వాస్తవానికి ఆయన తీర్పు తీరుస్తూ ఈయనలో ఏ నేరము కనిపించట్లేదు అన్నారు. ఎన్నో నేరాలు అబండాలు యేసుప్రభు మీద మోపినా ఒక్కటి కూడా రుజువు కాలేదు. కాబట్టి యేసుప్రభుని విడిపిద్దాం అనుకున్నాడు. అయితే అక్కడున్న మత నాయకులు యేసుప్రభుని ఏం చేయాలి అని అడిగితే పిలాతు, మత నాయకులందరూ అంటారు, ఆయన్ని సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తారు. సిలువేయాలా? రోమీలు సిలువ వేసే శిక్ష చాలా కరుడుగట్టిన నేరస్తులకు వేస్తారు. యేసుప్రభు ఒక్కటే కాదు సిలువ మీద వేలాడబడింది. ఆనాటి దినాల్లో దేశద్రోహులను రాజద్రోహులను సిలువ వేసేవారు. విప్లవకారులని, ప్రజల్ని తప్పుత్రోవ పట్టించేవారని, కరుడుగట్టిన నేరస్తులకి శిక్ష విధించేవారు. శిలువ మరణం ఎందుకు కఠినమైంది అంటే ఇది మరణం ఒక్కసారి రాదు. దాదాపుగా ఆ ప్రాణం పోవటానికి కూడా చాలాసేపు పడుతుంది. కొంతమంది అభిప్రాయం ఏంటంటే సుమారుగా 2 రోజులు వారు ప్రాణంతో పోరాడి చచ్చిపోతారనమాట. శిరశ్ఛేదం ఒకసారిలో అయిపోతుంది, లేక సాధారణమైన శిక్షలు వెంటనే అయిపోతుంది. మరణం దీనికి వెంటనే రాదు, చాలా కష్టమైన శిక్ష అన్నమాట. సో కరుడుగట్టిన నేరస్తుల్ని, తీవ్రవాదుల్ని, విప్లవకారుల్ని, రాజద్రోహుల్ని, దేశద్రోహుల్ని పాలెం వెలుపల వారిని సిలువేసేవారు. అది చాలా భయంకరమైన శాపగ్రస్తమైన శిక్ష. యేసు ప్రభుని సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు పిలాతు అంటాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాడని ఈయన సిలువేయమంటున్నారు అని అడగగా వారు మరింత బిగ్గరగా సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తున్నారు. అప్పటికే పిలాతు భార్య, రాత్రి నాకు కలొచ్చింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు అని ఒక ఉత్తరం రాసి పంపించింది. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుని సిలువేయండి, మీరు కేకలేండి, మీకు డబ్బులు ఇస్తాం అని వారికి సంబంధించిన మనుషులందరినీ ఆ కోర్టు హాల్లో నింపేశారు. సిలువేయండి సిలువేయండి గట్టి గట్టిగా కేకలేస్తున్నారు. న్యాయంగా కావు, ప్రజల్ని సంతోషపరచాలని పిలాతు ఇక్కడ ప్రవర్తిస్తున్నట్లుగా చూస్తాం. చూడండి 15వ వచనంలో, పిలాతు జనసమూహమును సంతోషపెట్టకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువేయను అప్పగించెను. ప్రజల్ని సంతోషపరచాలని
బరబ్బాని విడుదల చేశారు. యేసుని కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొట్టిస్తే ఆ గాయాలు చూసి వారి కోపము, వారి మనస్సు నెమ్మదిస్తుందేమో. యేసు ప్రభు శరీరం మీద 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. రక్తమంతా దేహం నుంచి వెళ్ళిపోయింది. రాత్రంతా నిద్ర లేదు. రాత్రంతా విమర్శించటమే జరిగింది. ఆ తెల్లవారుజామున కొరడాలతో కొడుతుంటే ఆ శరీరం అంతా నాగటి దున్నినట్లుగా తన శరీరం అంతా దున్నబడింది. రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. అది చూసైనా శాంతిస్తారేమంటే మత నాయకులు శాంతించట్లేదు. సిలువేయండి, సిలువేయండి అని కేకలేశారు. మత్తయి సువార్త 27:24 చూస్తాం. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ అంటారు, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. ఆ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని పిలాతులు చేతులు కడుక్కుంటాడు. ప్రజలను సంతోషపరచడానికి మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి అని చెప్పి పిలాతు ప్రజలకు అప్పగిస్తారు. ఆ ప్రజలందరూ అంటారు, ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటారు. ఆ మాట చెప్పినందుకండి భయంకరమైన శిక్షను యూదులు అనుభవించారు. హిట్లర్ కాలంలో గ్యాస్ ఓవెన్లో యూదుల్ని చాలా హింసించాడు. తర్వాత కాలంలో మీరు చూడొచ్చు, చరిత్రలో యూదులు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళారు. కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళు అన్నారు, ఆ నేరము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. వారు కోరినట్లే యేసుని సిలువేయటానికి అప్పగించినట్లుగా మనం గమనిస్తాం. 16వ వచనంలో అంతటి సైనికులు ఆయన ప్రేతోర్యమును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సైనికులందరూ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేసాగిరి. యేసు ప్రభుని సైనికులు అపహాసిస్తున్నారు. గడిచిన దినాల్లో మనం విన్నాం, మత నాయకులు యూదులు అర్ధరాత్రి పూట యేసు ప్రభుని అవమానపరిచారు, ఆయన్ని కొట్టారు. ఇక్కడ మనము రోమియ సైనికులు ఆయన్ని అపహాసిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు అందరి చేత అవమానపరచబడ్డాడు, అందరి చేత అపహసించబడ్డారు. చివరికి అన్యజనులు కూడా యేసు ప్రభుని తృణీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. రోమా సైనికులు ఆయన్ని భయంకరంగా అపహసించి అవమానపరిచినట్లుగా చూస్తాం. వీటన్నిటినీ యేసుప్రభు సహించాడు, వీటన్నిటినీ యేసుప్రభు భరించాడు. ఆయన తనకు తానే తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నేరము చేయను నీవు నేరస్తుడిగా శిలువ మరణం పొందటానికి మా కొరకు అప్పగించబడ్డావు, నీకు వందనాలు. ఎంత అవమానపరచబడ్డావు. చివరికి రోమియోలు ఉమ్మి వేశారు, రోమియోలు అపహాసించారు, అయినా మా కొరకు భరించావు. తల మీద ముళ్ళ కిరీటము మా కొరకు పెట్టబడింది, మా కొరకు నీ వీపంతా కొరడా దెబ్బలతో దున్నబడింది, మా కొరకు వీటన్నిటిని సహించారు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీరు మా కొరకు ప్రాణం పెట్టడానికి కల్వరిశిలులకి అప్పగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన మాటలు మందరి హృదయ నీరుకట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.